వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. గోంగూర ఆకుకూరలకే రారాజు, ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు ఇస్తుంది. గోంగూర తినడం రుచి కోసమే కాదు మనం తినేది, అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చును. అసలు ఈ గోంగూరను వారానికి 2-3 సార్లు తినవచ్చును. పుల్లగా గోంగూరలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మన పెద్దలు చెప్తుంటారు. ఆకుకూర రూపంలో మనకు పెడుతూ ఉంటారు కదా. ఏ శుభకార్యంలో కూర రూపంలో కానీ, పచ్చడి రూపంలో కానీ, మనకి ఏ శుభకార్యం వచ్చినా మొదట గోంగూరతో చేసిన పచ్చడి ఉండవలసిందే. శ్రీకృష్ణ దేవరాయలు ఆంధ్ర శతకమని గోంగూరని చెప్పి ఉన్నారు కదా. అసలు ఈ గోంగూర తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, అలాగే జీర్ణక్రియ కూడా పెరుగుతుంది. గోంగూరలో ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వలన రక్తహీనత సమస్యలతో బాధపడే వారికి గోంగూర ఒక మంచి దివ్య ఔషధము. రక్తంలో ఐరన్ శాతం పెంచుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికముగా ఉంటాయి. అలాగే మనకి చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, దాన్ని తగ్గించి బరువును నియంత్రణలో ఉంచుతుంది. దీనిని తినడం వలన దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడే వారికి గోంగూర మంచి ఔషధం అని చెబుతున్నారు నిపుణులు. మనకు జుట్టు రాలే సమస్య కూడా నివారిస్తుంది. జుట్టు ఊడిపోతుంటుంది. అందులో ఇప్పుడు ఉగాది సమయంలో ఇంకా ఎక్కువ చెట్టుకు ఆకులు రాలిపోయినప్పుడు రాలిపోయినట్టే మన జుట్టు కూడా ఎక్కువ రాలిపోతుంది. అందుకని ఈ గోంగూర ఎక్కువ తింటే మంచిది. మా జుట్టు రాలడం తగ్గిపోతుంది. ఈ సమస్య కూడా నివారిస్తుంది గోంగూర. దీనిని దీంట్లో విటమిన్ సి 53% ఉంటుంది గోంగూరలో. రోగ నిరోధక శక్తిని కూడా పెరుగుతుంది. దీన్ని తినడం వల్ల స్త్రీలలో పీరియడ్లో కడుపు నొప్పి వస్తుంది కదా, ఈ గోంగూర తినడం వల్ల అది పోతుందట. దీంట్లో ఎక్కువగా పొటాషియం, మెగ్నీషియం తక్కువైతే నిద్ర తక్కువ అవుతుంది. అందుకని దీంట్లో మెగ్నీషియం ఎక్కువ, నిద్ర లేని సమస్యలతో బాధపడే వాళ్ళు గోంగూర ఎక్కువ తింటే మంచిది. ఎందుకంటే దీంట్లో మెగ్నీషియం ఉంది కదా. బీపీ వాళ్ళు, ఎముకలు ఇరిగిన వాళ్ళు దీనిని తింటే త్వరగా ఎముకలు అతుక్కునేలా చేస్తాయట. దీనిలో కొలోఫిల్స్ ఉంటుంది. దాంట్లో ఉండటం వలన క్యాన్సర్ కణాల పెరుగుదల కూడా కంట్రోల్ చేస్తుంది. అసలు ఇది తింటే చూపుడు మెరుగుపడుతుందంట. కంటి చూపులతో బాధపడే వాళ్ళకి ఈ గోంగూర తింటే కంటి చూపును మెరుగుపరుస్తుందంట. ఈ గోంగూరలో జిగురు ఎక్కువ ఉంటుంది కదా. గోంగూరలో ఇది తినడం వలన మనకి కాళ్ళు, ఎముకలు ఇరిగిన వాళ్ళకి అతుక్కునేలా చేస్తుందంట. ఈ గోంగూర చాలా మంచిది. గోంగూర ఆంధ్రలో శతపాకం గోంగూర అప్పుడు శ్రీకృష్ణ దేవరాయలే చెప్పారు. ఎప్పుడైనా మనం గోంగూర పచ్చడి రూపంలో కానీ, ఆకు రూపంలో, పప్పు రూపంలో కానీ, కూర రూపంలో కానీ వారానికి 2-3 సార్లు తినాలండి. తింటే ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది, రక్తహీనత తగ్గిపోతుంది. మంచిది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్